హలో అందరికీ ఈ సీజన్లో మనకి గ్రేప్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. కానీ ఈ గ్రేప్స్ని పెంచడానికి ఎక్కువ పెస్టిసైడ్స్ అండ్ కెమికల్స్ని వాడడం వల్ల అనేక రకమైన హెల్త్ ఇష్యూస్ అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి వస్తున్నాయని మనకి ఈ మధ్య రీసెర్చ్లో తెలిసింది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉండాలంటే వీటి ఎలా క్లీన్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ముందుగా గ్రేప్స్ని తీసుకొని చక్కగా ఒలిచేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. వీటిలో ఫ్రెష్గా ఉన్న గ్రేప్స్ని మాత్రమే తీసుకొని మిగిలిన వాటిని ఇక్కడే మనం సపరేట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఇందులో ఈ గ్రేప్స్ని మునిగే వరకు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ గ్రేప్స్ ని జెంటిల్ గా స్మూత్ గా ఇలా పైన మసాజ్ చేసుకుంటూ వాష్ చేసుకుని దీన్ని ఒక 15 మినిట్స్ నుంచి 30 మినిట్స్ వరకు దీన్ని వాటర్ లో నాననివ్వాలన్నమాట. మనం 30 మినిట్స్ తర్వాత కనుక చూసుకున్నట్లయితే చూసారా పైన ఉన్న వైట్ షేడ్ అంతా పోయి ఇలా చక్కగా క్లీన్ గా వచ్చేసాయి. ఇంకా వైట్ గా రానివి ఏమన్నా ఉంటే ఒక్కొక్కటి చూసుకుంటూ ఇలా వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. వాటర్ లో 2-3 టైమ్స్ వాష్ చేసేసుకున్నాక ఒక వడగిన్ని తీసుకుని అందులో టిష్యూ పేపర్ వేసుకొని ఈ గ్రేప్స్ ని ఆరబెట్టుకుంటే మనం హ్యాపీగా ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.